అందరికీ నిజంగా థ్యాంక్స్ అండి. నేను బేసిక్గా నిజంగా మళ్ళీ మీడియాలోకి రావద్దు అనుకున్నాను. నాకు జరిగిన దాడికి వచ్చాను. అండ్ నిజంగా మీడియా కనుక రాకపోయిన ఉంటే, పోలీసులు కనుక రాకపోయిన ఉంటే నేను ఇవాళ బతుకుండేదాన్ని కాదు. ఏ ప్రాణాల భయం కోసం అయితే బయటకు వచ్చానో ఆ ప్రాణాలు నిజంగా మీ అందరి వల్లే నిలబడి ఉన్నాయి. నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజున నేను మళ్ళీ రాజస్థాన్ పేరెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేశాను. ప్రాపర్టీ గురించి కూడా ఇదేం చేయలేదు. నేను కోడలుగా కూతురుగా అనుకుంటారో లేదా ఇంట్లో మనిషిగా అనుకుంటారో నేను వాళ్ళని అయితే బాధ్యతగా చూసుకుంటాను. వాళ్ళ సేఫ్టీ నేను చూసుకుంటాను. వాళ్ళకి ఏమన్నా అయినా నా మీదకే వస్తుంది, నా మీదకి ఏమైనా వాళ్ళే. మరి సెక్యూరిటీ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇంత పెట్టి చేశారు. ఇదే సెక్యూరిటీ అదే మరి ఎవరు రాకూడదు అనే పెట్టుకున్నట్టున్నారు, తెలీదు మరి. ఇప్పుడు ఇదే సెక్యూరిటీ శేఖర్ భాష లాంటి వాళ్ళు, ప్రీతి లాంటి వాళ్ళు కూడా రాకుండా ఉంటే బాగుంటుంది. నాట్ జస్ట్ మీడియా, ఎందుకంటే మీడియాని ఇప్పుడు కూడా లోపలికి పిలవచ్చు. అటాకర్స్ అసలు క్రిమినల్స్ వాళ్ళు, మీడియా క్రిమినల్ ఇది కాదు. బట్ ఈ రోజున ఇంకా ఇప్పుడు ఏదైతే పెట్టిందో అది అందరికీ అయ్యుండి మా జీవితం మేము కొనసాగించుకుంటాము. కమ్యూనిటీ వాళ్ళు పెట్టారండి, కమ్యూనిటీ వాళ్ళు పెట్టారు. అండ్ శేఖర్ భాష లాంటి వ్యక్తులు వాళ్ళ సంసారం వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటే మేము చూసుకుంటాం, బాగుంటాయి. శేఖర్ భాష నీకు వైఫ్ పుట్టినట్టుంది, మరి నీకు పుట్టిందో లేదో కూడా తెలీదు. ఒకవేళ నీకే పుట్టుంటే ఆడించుకొని ఇంట్లో నీ సంసారం నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటాము. మా కేసులు కోర్టులో ఉన్నాయి. లావణ్య డ్రగ్ ఇస్టా, లావణ్య మీద తప్పుడు కమెంట్స్ పెట్టించాలా, నువ్వు మా సంసారాలని నెట్టగొట్టుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు స్టేషన్ లో కూడా మొత్తం మాకంతా ఇదే బాపతి నడుస్తా వచ్చింది. అంటే ఇందాక మీరు స్టేషన్కి వెళ్ళేటప్పటి నుంచి బౌన్సర్లు ఉన్నారా? అంటే పొద్దున కూడా లేదండి, లేదు లేదండి, అదేం లేదు, అది అబద్ధం. ఇల్లు ఆక్యుపై చేసుకోవడానికి అయితే కాదు. మీడియా పీపుల్ అండ్ కమ్యూనిటీకి ఉన్న హార్మోని అన్నది దెబ్బతినింది. కమ్యూనిటీ సెక్రటరీని పట్టుకొని ప్రీతి అనే ఆవిడ చాలా లెక్కలేని మాటలు మాట్లాడింది. ఈవెన్ మీడియా మిత్రులు కొంతమందితో కూడా అలాగే మాట్లాడింది. కేవలం ఆ డిస్టర్బెన్స్ వల్ల మాత్రమే ఇదంతా జరిగింది, అందుకు మించి మిగతాది ఏమీ లేదు. కమ్యూనిటీ మాత్రమే, సెక్రటరీ గారు మాత్రమే పెట్టారు, సెక్రటరీ మేడం మాత్రమే పెట్టారు. ఇందులో రాజధానికి ఏం సంబంధం లేదు, ఇంటికి అబ్జాది కూడా ఏమీ లేదు. దేవుడి దయ వల్ల నాకేం ప్రాబ్లం వచ్చినా మళ్ళీ నేను పోలీసుల్ని, మీడియానే ఆసరా తీసుకుంటాను. థ్యాంక్స్ అండి.